అందాల వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో శబరి గురించి మాట్లాడుకోవాలి. మొదటి మాటగా కథలోకి వెళ్ళిపోతే సంజన సింగిల్ మదర్. చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరం అవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అరవింద్ ఆమెను మోసం చేయడంతో తన కూతురు రియాన్ తీసుకుని ముంబై నుంచి వైజాగ్ వచ్చేస్తుంది. ఈ క్రమంలో తన కాలేజ్ ఫ్రెండ్ న్యాయవాది అయినటువంటి రాహుల్ ని కలుస్తుంది. అతని రిఫరెన్స్ తోనే కంపెనీలో జుంబా ట్రైనర్ గా ఉద్యోగం సంపాదిస్తుంది. ఆ తర్వాత వైజాగ్ శివర్లలో ఒక ఇంట్లో అద్దుకుంటుంది. అయితే సాఫీగానే ఉంది కదా, కథ ముందుకేం వెళ్తుంది అనుకునేటువంటి సందర్భంలో ఒక చిత్రమైన సమస్య. సైకోగా మారినటువంటి సూర్యం అనేటువంటి వ్యక్తి రియా తన బిడ్డని తనకు అప్పగించాలి అని చెప్పి, లేదంటే చంపేస్తానని చెప్పేసి ఆమె వెంటపడ్డం మొదలు పెడతాడు. మరోవైపు అరవింద్ కూడా తన కూతుర్ని తనకు అప్పగించాలంటూ కోర్టు మెట్లు ఎక్కుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది, కూతుర్ని కాపాడుకునేందుకు సంజన ఏం చేసిందో తెలుసుకోవాలి అంటే గనక మూవీ చూసేయాల్సింది. నెంబర్ 2, కూతుర్ని కాపాడుకోవడం కోసం ఒక తల్లి చేసినటువంటి సాహసోపేతమైన ప్రయాణంగా చెప్పొచ్చు శబరిని. సో ఫైనలీ ముచ్చటగా 3వ మాటగా ఏం చెప్పాలి అంటే, కుదుపులున్న ఈ ప్రయాణంలో వరలక్ష్మి శరత్ కుమార్ గారి నటన, కథలోని కొన్ని ట్విస్ట్లు అయితే గనక నచ్చుతాయి.